తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము. పన్నెండవ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదునో? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ కీర్తన మరి భక్తులు అనుకున్న వాళ్ళు మరి ఎవరు రాశారనే మాటకు వస్తే కనుక ఇది దావీదు గారు రాశారని మన 110వ కీర్తనలోనే మనం చూడవచ్చు. ఆ 110వ కీర్తన నుంచి రాయబడిన మాటలు. ఈ సమయానికి వచ్చినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పలుకుతున్న పలుకు, దేవుడు నాకు చేసిన మేలులన్నిటికీ నేను దేవునికి ఏమి ఇవ్వగలను? దేవుడు నాకు చేసిన మేలులన్నిటికీ నేను ఏమితే కనుక ఏమి ఇవ్వగలను? ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుతునో? ప్రశ్న అయితే కనుక ఇక్కడ కూర్చున్న మన దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు మనకున్న స్థితిగతులను బట్టి, మనకు కలుగుతున్న శోధనను బట్టి, బాధలను బట్టి చాలామంది వేదనతో కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళేమనుకుంటారంటే, ఏం చేశాడని దేవుడు నాకు ఏం చేశాడు కనుక ఈయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఉదయం లేచింది మొదలుకుని రాత్రి పడుకునేంత వరకు పడరాని పాటలు పడుతున్నాను కదా, నేను ప్రయాసతో ఉంటున్నాను కదా, శారీరకంగా అయితే కనుక అనారోగ్యంతో ఉన్నాను, కుటుంబంలో నెమ్మది లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతుకుతుంటే ఇంకా దేవునికి నేనేం చెల్లించాలి అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. ఈ కీర్తన చదువుతున్నప్పుడైతే మాత్రం వాస్తవం తెలియకుండా ఇక్కడ కూర్చున్న మనమందరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ మనస్సులో ఉన్న బాధ, ఈరోజు మీరు ఎదుర్కొన్న సమస్య, అది మీకే ఉంది, పక్కోళ్ళకి తెలియదు. మీరు పడుతున్న బాధలోని పరమార్థం, ఆ దాంట్లో ఉన్న బరువు ఉంటుంది కదా, అది మోసేవాడికి తెలుస్తుంది, అనుభవించేవాడికి ఆ దుఃఖం తెలుస్తుంది. కనుక నిజంగా మీరు బాధపడటంలో తప్పులేదండి. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎప్పటికి కూడా నాకు మేలులే చేస్తున్నాడు, దేవుడు ఎప్పటికి కూడా నా ఎడలైతే కనుక ఉపకారమే చేస్తున్నాడు. ఎందుకు అన్నప్పుడు పైన ఒక్కసారి ఆ మాట చదువుతున్నాను చూడండి. ఏమనట 11వ వచనం, నేను తొందరపడిన వాడని ఏ మనుష్యుడునూ నమ్మదగిన వాడు కాడు అనుకుంటాను. మన కలిగిన కష్టాలను బట్టి, మన ఎదుర్కొన్న సమస్యలను బట్టి ఆ మనుషులు చూసినప్పుడైతే కనుక, ఎందుకంటే మనకు కలిగే బాధలన్నిటికీ కారణం మనుషులే. అరణ్యంలో ఉన్న సింహాల మృగాల వలన మనకి ఈరోజు ప్రాబ్లం లేదండి. ఆకాశంలో ఎగే పక్షుల వలన మనకు ప్రాబ్లం లేదు. వీచే గాలిని బట్టో, కురిసే వర్షాన్ని బట్టో, మనం నుంచున్న నేలని బట్టి మనకు ప్రాబ్లం లేదు. కానీ మన ప్రాబ్లం ఎవరంటే కనుక మన చుట్టూ ఆవరించి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందులో మనం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనం కనుక్కున్న పిల్లలు ఉన్నారు, మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లి కడుపును పుట్టిన తోబుట్టువులు ఉన్నారు, లేదా స్నేహితులు ఉన్నారు, బంధువులు, రక్త సంబంధికులు, మన చుట్టూ ఉన్న సమాజం, చుట్టూ మనుషులే ఉన్నారు. మనకి బాధ కలుగుతుంది అనుకుంటే, మనం కన్నీళ్ళు పెట్టుకున్నాం అనుకుంటే ఎవరి కోసమో కాదు, ఈ చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరో ఒకరిని బట్టి మనం బాధపడే పరిస్థితి వస్తుంది. ఈ మనుషులను బట్టే, మన పిల్లల్ని బట్టే మనం ఏడ్చే పరిస్థితి ఉందండి, మన భర్త భార్యను బట్టే బాధపడే పరిస్థితి ఉందండి, అన్నదమ్ములను బట్టే ఈరోజు ఆవేదనతో మనం ఉంటున్నామండి, వారు చేసే పనులను బట్టి, వారి వలన జరుగుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉందో వారి క్రియలను బట్టి మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వలనైతే కనుక మనకు కష్టం కలిగిందో అది చూసినప్పుడు ఒక్కరి కాదు, అన్ని వైపుల నుంచి కూడా ఈరోజు ఎవ్వరూ కూడా ఒక విధంగా మనకి మేలు చేసే వాళ్ళు కనపట్లేదండి. మన దగ్గరకు వచ్చి మన ఆశ్రయం పొందిన, మన వల్ల సహాయం పొందిన మన చుట్టూనే ఉంటారు, మనతో తీయటి మాటలు పలుకుతూ ఉంటారు. కానీ తెలియకుండానే వెనకాలైతే కనుక మనకి ఆపద కలిగించే పనులే చేస్తూ ఉంటారు. మన కొడుకునే, మన కూతుర్నే, మన తల్లినే, మన తండ్రినే, వాళ్ళే ఇదేంటి నాకేదైనా ఆపద వస్తే కనుక నన్ను రక్షించవలసిందే మీరని నేను అనుకుంటుంటే, మీ వల్ల నేను ఈ దుఃఖపడే పరిస్థితి వస్తే ఎందుకు మీరు అన్నట్టుగా మనం బాధపడుతున్నాం. అందుకని మనిషి ఏ స్థాయికి వస్తాడంటే,
జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏ స్థితికి దిగజారిపోతాడు అనుకున్నప్పుడు ఏ మనుషుడు నమ్మతగిన వాడు కాడు. అంటే మనుషుల మీద విరక్తి పుట్టేస్తుంది. అమ్మ నాన్న మీద కూడా ఈరోజు నమ్మకోలేదండి. ఈరోజు తల్లిదండ్రులు కూడా నమ్మలేని పరిస్థితులకు పిల్లలు వచ్చేస్తున్నారు. కనుక్కున్న పిల్లలు నమ్మలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. కట్టుకున్న భర్తను భార్యను కూడా ఈరోజు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటి శోధన? మీరు చేసే ఈ పనులు బట్టి మాకు కలుగుతున్న బాధ ఏంటన్న ఉద్దేశంతో ఎవరిని నమ్మలేని పరిస్థితులకు మనం దిగజారిపోతాం. అందుకని ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. ఈ భక్తుడైతే కనుక ఈ కీర్తన రాసినప్పుడు దేవుని ప్రేరణ చేత చెప్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన అనుభవం అలా ఉంది. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదనుకుంటాడు. అందుకనే లోకంలో నేను ఇంత చేస్తుంటే, నా తల్లిదండ్రే నాకు హాని కలిగిస్తుంటే, నా భర్త భార్య నాకు హాని కలిగిస్తుంటే, నా కొడుకు కూతురు నా తోబుట్టులు నాకు హాని కలిగిస్తుంటే ఇదేంటి? వీళ్ళతో పోల్చి చూసుకున్నప్పుడు ఒక్కసారి తలకే పైకెత్తితే ఈ మనుషులు చేసే పనులను బట్టి మనం పడుతున్న దుఃఖాన్ని బట్టి ఒకసారి తలపైకెత్తి చూస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దుఃఖపెట్టలా. ఆ పరలోకముందర దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కన్నీరు కార్చేటట్టుగా చేయలేరు. వీళ్ళందరూ ఏడిపిస్తుంటే కన్నీరు తుడుస్తుంది ఎవరు? దేవుడు. సమస్యల మీద సమస్యలు సృష్టించేదేమో మనుషులు. వీళ్ళ వల్ల మనం దుఃఖపడే పరిస్థితి వస్తుంటే వీటిని అయితే కనుక ఒకవేళ స్వస్థపరచటానికి, ఈ గాయాలను కడగటానికి, మన కన్నీళ్ళను తొడవటానికి దేవుడు పనికొస్తున్నాడు. ఈ భక్తుడు ఫైనల్గా చివరికి వచ్చింది ఏంటంటే, మనుషులు అనుకున్న వాళ్ళు నేను నమ్మలేకపోతున్నాను, మనుషులు అనుకున్న వాళ్ళే నేను నమ్మలేకపోతున్నాను. నిజంగానే ఇదేంటిది? కనుక్కున్న పిల్లలు కూడా మనల్ని మోసం చేస్తారా? కట్టుకున్న వాళ్ళు కూడా మోసం చేస్తారా? తోబుట్టులు కూడా మనల్ని మోసం చేస్తారా? చివరికి కన్న తల్లిదండ్రులు కూడా మనకి అబద్ధం చెప్తారా? ఏంటి వీళ్ళు చేసే పనుల వల్ల అయితే కనుక మనకి ఏం కలిసి వస్తున్న ఉద్దేశంతో మనుషుల మీద అయితే కనుక ఆ చేస్తున్న పనులన్నింటి గురించి ఆలోచించేటప్పుడు దేవుడు తప్ప నన్ను రక్షించేవాడు ఎవరూ లేరన్న ఉద్దేశంతో ఈయనైతే కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నిజంగా ఆ దేవుడు చేసిన మేలులు చూసుకున్నప్పుడు నిజంగా ఏం చెల్లించగలను? మనుషులైతే కనుక ఏదైనా కొంచెం పెడితే కనుక వెంటనే 10 తీసేసుకుంటారు. వాళ్ళు చేయించేసుకుంటున్నారు. వాళ్ళు తగిన వెనకైతే కనుక వాళ్ళు తీసేసుకుంటున్నారు. కానీ దేవునికే నేను ఏం చేయను? ఆయన చేసిన మేలులను లెక్కించేదని అనుకుంటే కనుక నిజంగా నా బ్రతుకు కాలంలో లెక్కకు మించి ఉంటాయి. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసినవన్నీ, నాకు చేసినవన్నీ చూస్తున్నప్పుడు సాధారణ మనుషులు ఎవరూ చేయలేని పనిని దేవుడైతే కనుక చేస్తున్నాడు కదా. అందుచేతనే నేను ఆయనకి ఏమి చెల్లించేదను అని అంటున్నాడు. చూడండి, దేవునికి ఎందుకు గొప్పవాడయ్యాను, నేను ఎందుకు ఆయన అయితే కనుక అంతగా ఆయన పొగుడుతున్నాను, ఆయనకి ఎందుకు లోబడుతున్నాను అనుకుంటే ఆయన 15 వచనం చదువుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది కదా. చివరికి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు మరణమును కూడా దేవుడైతే కనుక గొప్పగా చూస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి మరణము కూడా ఆయన అయితే కనుక దానికి విలువనిస్తాడు. ఈరోజు కనీసం మన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాం అనుకున్నప్పుడు, వయసు ఉడిగిపోయినొచ్చు, వృద్ధాప్యంలోకి వచ్చిండొచ్చు మనం, కానీ ఆ సమయంలో ఒకటి కనుక మన ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే చనిపోతామన్న సంగతి కనుక ఒకళ్ళందరికీ తెలిసింది అనుకోండి, ఏదో వచ్చి చూసి వెళ్ళిపోతారే తప్ప ఎవరు కూడా మన మరణాన్ని గురించి కనుక పెద్దగా ఎక్కువ ఆలోచించరు. రోజులు అయిపోయినాయి కదా, వయసు అయిపోయిందిలేండి, పోన్లే నీకు ఎన్నాలని బతుకుతాడులేండి, అంట్లో ఆరోగ్యం కూడా బాగుంటలేదు కదండి, ఇంతకిలేండి చచ్చిపోతేనే బెటర్ కదా, ఇది ముందే వాళ్ళైతే కనుక ఒక నిర్ణయం తీసేసుకుంటారని. కానీ పరలోకముందని దేవుడు అలా అనట్లేదు. లోకంలో మనుషులైతే కనుక పసిపిల్లగా ఉన్నప్పుడు మాత్రమే ముద్దాడతారేమో, యవన ప్రాయంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ముద్దులు పెట్టుకుంటారేమో, కానీ దేవుడు ఎప్పటి వరకు ముద్దు పెట్టుకుంటాడట? ముద్దుమి వచ్చి వరకు నిన్ను ఎత్తి పట్టుకున్న వాడను నేనే కదా అంటాడు. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినా, నువ్వైతే కనుక మంచం నుంచి లేవలేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అప్పటికీ కూడా నిన్నైతే కనుక ఎత్తి పట్టుకోవడానికి అయితే కనుక దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే నీకు వయసుతో సంబంధం లేదు, నువ్వు ఆయన కుమారుడు అంతే. మన వయసును బట్టి లోకంలో మనుషులైతే కనుక మనకు విలువిస్తారండి. మన పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనకున్న విలువ వేరు, నిండు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మనకున్న విలువ వేరు, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన విలువ వేరు. మనుషులైతే కనుక సెగ్రిగేట్ చేస్తారు. మన ఒంట్లో ఉన్న బలిమిని బట్టి, అందాన్ని బట్టి, జేబులో ఉన్న డబ్బులను బట్టి మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ పరలోకమున దేవునికి ఇవేవి పనికిరావు, ఈ పారామీటర్స్ అక్కడ ఏమి ఉండవు. ఆయన నిన్నుగానే చూస్తాడు, నిన్నుగానే చూస్తాడు. నీకేమున్నదనేది అక్కడ ముఖ్యం కాదు. నిన్నుగా చూసినప్పుడు, నిన్ను పసిపిల్లడుగా ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. ఎంత అంటే కనుక 139 కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా తల్లి గర్భంలో నిన్ను పిండమునై ఉండగా నీవు నన్ను చూసావు కదా. మన తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు. అప్పటికి తల్లిదండ్రులకు కూడా తెలియదు, లోకానికి ఎవరికి తెలియదు మనం.
అప్పుడే దేవుడు మనల్ని చూశాడు. అప్పటి నుంచి ప్రారంభించిన దేవుడు మనల్ని ఎప్పటికీ చూస్తూనే ఉన్నాడే తప్ప, చివరికి నువ్వు చనిపోయినా కానీ నీ దగ్గరికి మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడతాడే కానీ నిన్ను మాత్రం ఆయన వదిలిపెట్టేవాడు మాత్రం కాదు. లోకంలో మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనుషులు అవసరార్థమే బ్రతుకుతారు. వాళ్ళు సందర్భోచితంగా మాట్లాడతారు. నీ వల్ల కనుక ప్రయోజనం ఉంటే ఒక మాట, నీ వలన ప్రయోజనం లేకపోతే మరొక మాట. నీ వల్ల ప్రయోజనం ఉంటే ఒక మాట, లేకపోతే ఒక మాట అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అందుకని భక్తుడైతే కనుక చివరికి వచ్చేటప్పుడు ఏమో దేవుడు చేసిన ఉపకారం నేను ఏం చెల్లించగలను, ఆయన మాత్రమే ఉపకారి. లోకంలో మనుషులందరూ కూడా వాళ్ళైతే కనుక ప్రత్యుపకారం కోరుకునేవాళ్ళు, ఇచ్చిపుచ్చుకునే రకాలే తప్ప మన వలన వాళ్ళు పెట్టిన దానికంటే రెట్టింపు వస్తుంది అనుకున్నప్పుడు మన దగ్గరికి వస్తారే తప్ప మనకైతే కనుక ఉచితంగా ఎవరు కూడా మన ఇంట్లో ప్రేమను కూడా చూపించలేరు. ఎవరు కూడా ఉచితంగా మనతో వచ్చి కనీసం బాగున్నారని కూడా పలకరించరు. సంథింగ్ వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏదో కావాలి, ఆ కావలసిన దానికోసం మాత్రం వాళ్ళు వస్తారే తప్ప అవసరం తీరిపోయిన తర్వాత ఎవరో మనల్ని పట్టించుకోరు కదా. అందుకే నేను అంటాడు 116 కీర్తనలో మనం చదువుకున్న కీర్తన మొదటి భాగం చదువుతున్నప్పుడు వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుడు నేను చెప్పిన మాటను విన్నాడు, నేను చేసిన ప్రార్థన అయితే కనుక అలా ఆలకించాడు. లోకంలో కనీసం నా భార్యకి చెప్పినా కానీ వింటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం, భర్తకి చెప్పినప్పుడు వింటాడో లేదో కూడా ఖచ్చితంగా చెప్పలేం. పిల్లలకి మొత్తుకున్న వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉన్నారు, తల్లిదండ్రులు బ్రతిమలాడిన వాళ్ళైతే కనుక వినలేని పరిస్థితిలో ఉన్నారు. మనకున్న కష్టాన్ని బట్టో మనకున్న ఆపదను బట్టో వారి దగ్గరికి వెళ్ళి చేయి చేస్తుంటే వారిని అయితే కనుక మనం బ్రతిమలాడుకునే పరిస్థితి వచ్చినా ఎవరు కూడా మన మనవ ఆలకించలేరు. విన్నట్టు నటిస్తారంతే, విన్నట్టు నటిస్తారే తప్ప ఎవరు కూడా నిజంగా మన బాధను చూసి తగినట్టుగా ఎవరు సహాయం కూడా చేయరు. కానీ ఈ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నా మొరను నా విన్నపములను ఆలకించాడు. అందుకనే నాకు ఆయనంటే ప్రేమ. కాగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటే, ఆయనంటే నాకు ఎందుకు ప్రేమ అంటే కనుక రీజన్ ఒకటే, నాకున్న బాధను ఆయనైతే కనుక ఆలకిస్తాడు. లోకంలో మనుషులైతే కనుక విన్నట్టు నటిస్తారు కానీ నిజం కాదు. లోకంలో మనుషులైతే కనుక ఈ చెవితో విని చెవితో వదిలిపెట్టేస్తారు. మర్చిపోయానండి అంటారు. ఏది మనం చెప్పిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ చెప్పామనుకోండి, ఏం చేశారండి నేను చెప్పింది అన్నట్టు, అర్రే మర్చిపోయానమ్మా, నేను చూసుకోలేదు, చేస్తానులే, మళ్ళీ చెప్తానులే. వాళ్ళైతే కనుక మర్చిపోతారు, మన గురించి పెద్ద విలువ ఇవ్వరండి. కానీ మనకి విలువిచ్చేది ఎవరా అంటే కనుక ఒక్కరే. లోకంలో మనుషులైతే కనుక అవసరార్థమే మనకి విలువిస్తారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు పెద్ద పట్టించుకోరు, గుర్తింపు కూడా ఉండదు. మనం ఒకరు ఉన్నామన్న సంగతిని కూడా వాళ్ళైతే కనుక మర్చిపోతారు. కానీ దేవుడైతే మాత్రం ఎప్పటికీ నిన్ను వినువను ఎడబాయను అని ఆయనైతే కనుక వాగ్దానం చేసినవాడు. ఆయనైతే కనుక ఎంత చక్కగా చెప్తున్నాడు అనుకున్నప్పుడు, ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏంటనే సంగతి ఆ దేవుని దగ్గర మాత్రమే మనం తెలుసుకోవాలి. లోకంలో మలినమైన ప్రేమ, అవసరార్థమైన ప్రేమ. వాళ్ళు స్వార్థం గురించి ఆలోచించుకుంటారు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మాట్లాడే మాటలే తప్ప నిజమైనది మాత్రం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. అందుకే నేను అంటున్నాడు, నా మొరను నా విన్నపాన్ని దేవుడు ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెడతాను. నా మాట వినేవాడికి చెప్పుకోవటంలో ఉపయోగం ఉంటుంది, కానీ వినని వారికి మనం ఎంత చెప్తే మాత్రం ఉపయోగం ఏంటి? ఏదో చెవిటిమాని ముందు శంఖం ఊదారన్నట్టుగా లోకంలో కొంతమంది ముందు మన కష్ట సుఖాలు చెప్పుకుందాం అనుకున్న ఎవరు కూడా వినటానికి కూడా ఈరోజు ఇష్టపడలేదు. దేవుడు మాత్రమే మన మాటను వినగలడు. ఆయన మాత్రమే మన ఓపికగా మనకైతే కనుక సమాధానం ఇచ్చేవాడు. ఆయన మాత్రమే మన ఎడలైతే కనుక ఉపకారిగా ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని ప్రేమించి నిజంగానే మరణంలో నుంచి కూడా ఆయన కనుక తప్పిస్తాడు. ఎంత అంటే చెప్తున్నాడు, ఆయన భక్తుల మరణాన్ని కూడా ఆయన ఏం చేస్తాడట, చాలా విలువైనదిగా ఎంచుతాడు. ఆయన భక్తుల మరణాన్ని కూడా ఆయన ఎత్తికిన విలువైనదిగా ఎంచుతాడు. ఆషామాషిగా వదిలిపెట్టే పరిస్థితి రాదండి. ఈరోజు లోకంలో మనుషులు అలాంటి విలువను మనకి ఇస్తున్నారా? మీరు ఎవరైనా చూడండి, మీరు కాగడా పెట్టుకుని వెతికిన టార్చ్ లైట్ వేసి చూసినప్పుడు కూడా, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా పరిశీలించినప్పుడు కూడా అందరూ స్వార్థపరులే. అందరూ కూడా అయితే కనుక దేవునితో పోల్చుకున్నప్పుడు వీళ్ళ ప్రేమ అంతా కూడా నటనే తప్ప ఏది నిజం కాదు. వీళ్ళ మాట్లాడే తీయటి మాటలు, మనుషులు చెప్పే ఈ ప్రేమపూర్వకమైన మాటలు అంతా కూడా అవసరార్థంతో కూడుకున్న మాటలు. దేవుని మించి మనల్ని ప్రేమించగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ఆ పరమందున్న దేవుడు, ప్రపంచానికి అంతటికి యావత్తు విశ్వం అంతటినీ సృష్టించిన దేవుడు. ఆయనకి పేరు లేదండి, ఉన్నవాడను అన్నాడు. ఇంత ఒక్కటే మాట.
ఈ సృష్టి లేకముందు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నాడు. ఈ సృష్టి లేకపోయినప్పుడు కూడా ఆయన ఉండేవాడు. ఆ ఒక్కడైన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుకనే ఇదిగో నేటి వరకు మనం ప్రాణాలతో ఉన్నాం. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి, మనకి ఎన్నో రోగాలు సంక్రమించినాయి. అయినప్పుడు కూడా ఈ రోజు వరకు మనం అయితే కనుక సజీవుల లెక్కలో ఉన్నామనుకుంటే ఇప్పటికీ నీ నుంచి దేవుడు ఏదో కోరుకుంటున్నాడు, నీకేదో చెప్పాలనుకుంటున్నాడు. నిన్ను తన సన్నిధికి తీసుకెళ్లడం కోసం తగిన విధంగా నిన్నైతే కనుక సిద్ధపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇప్పుడు కూడా మనం వినగలిగే స్థితిలో ఉన్నాం. మనం వినగలిగే స్థితిలో ఇప్పటికీ మన ప్రాణం ఉందండి. ఆ వినిన మాటను ఇప్పటికైనా అర్థం చేసుకుని, లోకంలో ఉన్న మనుషులు ఎవరు కూడా నిజమైన ప్రేమను చూపించలేరు, ఎవరు కూడా మనకు ఉపకారులు కాదు. కానీ ఆ పరలోకముందున దేవుడు మాత్రమే మన ఎడల తన కృపా కనికరాన్ని చూపించేవాళ్ళన్న సంగతిని గుర్తెరిగి ఎవరైతే కనుక ఆయన సన్నిధిని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన చిత్తంను అనుసరించి జీవిస్తారో నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు. మరి అట్టి ధన్యకరమైన జీవితం మనకు దక్కాలనుకుంటే దేవుని ఎడల మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోండి. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మనం పాడుకున్న పాట కూడా అదే. ఆ పాటలో ఆఖరి వచ్చిన దగ్గరికల్లా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన సన్నిధిలో నిరంతరం కూడా ఆయనను ప్రకటిస్తాను కదా. ఈయన అదే చెప్తున్నాడు చూడండి. అక్కడ 13 వచ్చిన దగ్గరికి వస్తే 12 నుంచి చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదునో, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదనో. మనమందరము కూడా ఇదే ఉద్దేశంతో, లోకంలో మనుషుల కోసం కాకుండా దేవుడు మన ఎడల చేసిన ప్రతి మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి, నా బ్రతుకులో చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆ దేవత దేవుని నేను ప్రకటిస్తాను, ఆ దేవుని ఘనమైన నామమునకు నేను కృతజ్ఞతలు అర్పిస్తానని మనం ఎల్లప్పుడూ కూడా ఒక నిశ్చితతో బ్రతకవలసిన ఆవశ్యకత ఉన్నది. మరి అట్టి కృపతో దేవుడు మనల్ని నడిపించాలని, ఎల్లప్పుడూ కూడా మనమందరం కూడా ఆ దేవుని సన్నిధిలో నిత్యం కూడా సంతోషించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.